మోరల్ పాలసింగ్ అంటే ఏంటి? సైకాలజీలో మనం దాన్ని ఏం చెప్పుకుంటాం? మోరలైజ్డ్ కంట్రోల్ అంటే మనకు లోపల ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని మనం ఇట్లా జస్టిఫై చేసుకుంటాం. అదే సంస్కృతి, విలువలు, ఆచారం, సాంప్రదాయం అని. ఇది నిజంగా విలువ అయితే స్త్రీలకు మాత్రమే ఎందుకు వర్తిస్తుంది? అంటే అబ్బాయి షర్టు తీసేస్తే సంస్కృతి గుర్తుకు రాదు, అమ్మాయి చేతులు కనిపిస్తే సంస్కృతి గుర్తుకొస్తుంది. ఇది విలువ కాదు, డబుల్ స్టాండర్డ్ సైకాలజీ. సో పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం అంటే, మీ అబ్బాయి ఒక అమ్మాయిని చూసి అసౌకర్యంగా ఫీల్ అవుతుంటే మనం చెప్పాల్సిందేంటి? ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం యాక్చువల్ వీడియో స్టార్ట్ చేసింది కూడా దండోరా మూవీ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవడానికి. నిన్న మొన్న ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా, అంటే తొందరలో దండోరా మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ ట్రైలర్ దాన్ని బట్టి చూస్తే అంటే ఇది ఒక కుల వివక్ష అంటే సోషల్ అవేర్నెస్ గురించి చేసిన సినిమాలాగా స్పష్టంగా అనిపిస్తుంది. అంటే క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు శివాజీ అండ్ నందు, రవికృష్ణ కానీ, సో ఇట్లాంటి వాళ్ళు, బిందు కానీ మంచి పర్ఫార్మింగ్ చేసిరు. సో సినిమా కూడా చాలా వేరే లెవెల్ ఉండబోతుందని ఇంటిమేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ నేను ఇంతకుముందు మాట్లాడిన మాట ఉన్నాయి కదా, సో వాటిని క్లారిఫికేషన్ కోసం ఏంటంటే, నిన్న మొన్న మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అంటే శివాజీ గారు మాట్లాడిన దాంట్లోని ఎందుకు అంత పోర్ట్రేట్ చేస్తున్నారు. సో శివాజీ మాట్లాడిన దాంట్లో కొన్ని బూతులు ఉన్నాయి. సో అండ్ ఆయన చెప్పింది ఏంటి, సో దాన్ని జనాలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ముందు మనం అంటే సినిమా వాణిజ్య అంశాల గురించి మాట్లాడుకుంటే, ఇది బెదుర్లంక సినిమా ఇంతకుముందు కార్తికేయతో సినిమా చేశారు కదా, సో ఆ ప్రొడక్షన్ హౌస్ అంటే లౌక్య ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే దీన్ని రూపొందించారు. సో మంచి ప్రొడక్షన్ హౌస్. ఇంతకుముందు అది కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది మూవీ కార్తికేయకు. సో దెన్ దాని రిజల్ట్ ఏందనేది మనం కూడా చూసినాం. అండ్ చాలా రోజుల తర్వాత వాళ్ళు ఇప్పుడు మన ఈ దండోరా సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మంచి కాస్టింగ్ అంటే ఇప్పుడు శివాజీ కానీ అండ్ రవికృష్ణ, ఇప్పుడు నేను చెప్పిన కదా బిందు మాధవి కానీ, నవదీప్ కానీ, సో మంచి మంచి రోల్ చేసిన ఒక యూత్ అంటే చాలా ఆలోచింపజేసే సినిమా కూడా. మోస్ట్లీ ఎస్పెషల్లీ ఈ తెలంగాణ ఇట్లకంటి అంటే ఈ కల్చర్లో బాగా ఈ మధ్య సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ మంచి ఈ రైజ్ అవుతున్న ప్రశ్నల్ని వాళ్ళు లేవనెత్తిండ్రు సినిమాలో అయితే. సో ఉపయోగపడుతుంది, సినిమా అయితే ఉపయోగపడుతుంది అని అయితే హోప్స్ చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ దండోరా సినిమాకు సిబిఎఫ్సి అంటే సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేసిన తర్వాత వాళ్ళు అంటే కొన్ని పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది. అంటే మీరు కొన్ని సీన్స్ తీసేస్తే బాగుంటుంది, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అన్నట్టుగా. సో దానికి వాళ్ళు యూఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏంటంటే అంటే మెయిన్గా ఈ సినిమా ఏంటంటే ఈ సోషల్ అవేర్నెస్ అంటే ఈ అంటే సమాజంలో జరుగుతున్న కొన్ని రుగ్మతల గురించి కానీ, అండ్ పరువు హత్యలు కానీ, ఈ కుల వివక్ష కానీ, అంటే ఊళ్ళలో జరుగుతున్న చిన్న చిన్న అన్యాయాలు కానీ, దోపిడీలు కానీ, సో యూత్ని ఎంత అంటే ఘోరంగా వాడుకుంటున్నారు, సో ఏం జరుగుతుంది, ఇట్లాంటి చాలా అంశాల మీదనే సినిమా జరిగింది. కాబట్టి ఆబ్వియస్లీ బోర్డు కూడా కొన్ని చేంజ్ చేయమని లేకపోతే కొన్ని సూచనలు ఇచ్చింది. అయినా కూడా వాళ్ళు ఏంటంటే సో సిబిఎఫ్సినే కన్విన్స్ చేసినారని సమాచారం ఉంది. అంటే ఖచ్చితంగా మనం ఇవి చూపించాలి, దీనికే కట్టుబడి ఉన్నాం. సో ఒక మంచి అంటే మోరల్ స్టోరీ ఇది, అండ్ జనాలు కూడా తెలుసుకోవాలనే ఒక ఇంటెన్షన్తోనే వాళ్ళు చాలా పకడ్బందీగానే చేస్తున్నారు. అది మంచి విషయమే. సినిమా వరకు అయితే వాళ్ళు ఎలాంటి తగ్గిన అవకాశాలు అయితే లేవు. ఎస్పెషల్లీ ఏంటంటే మంచి పర్ఫార్మింగ్ చేసే ఆర్టిస్టులను తీసుకోవడమే సినిమాకు అసలు ప్లస్. అది మెయిన్గా ఏంటంటే శివాజీ. సో నేను నిన్న ట్రోలర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఏం జరుగుతుందనేది. అండ్ బిందు మాధవ్ కానీ, నవదీప్ కానీ, సో చాలామంది ఉన్నారు, రవికృష్ణ కానీ, మౌనికా రెడ్డి కానీ, సో ఇట్లాంటి వాళ్ళని మంచి కాస్టింగ్ ఎంచుకున్నారు. సో పర్ఫార్మింగ్ అంటే సగం సినిమాకి సక్సెస్ ఏంటంటే 50% వాళ్ళు పర్ఫార్మింగ్ చేయడమే అసలు సక్సెస్. సో దెన్ సినిమాకు ప్రొడక్షన్ కూడా సపోర్ట్ ఉండడం, ఇవన్నీ అంశాలు కూడా కలిసి వస్తున్నాయి. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ టైంలో ఇట్లాంటి సినిమా అవసరం. ఎస్పెషల్గా వాళ్ళని మన ట్రైలర్లో కూడా చూసి ఉంటాం. నిన్న మొన్న జరిగిండే సర్పంచ్ ఎలక్షన్స్ ఎంత దారుణంగా జరిగినో మనం చూస్తున్నాం నిన్న మొన్న. అంటే ఓటుకి 1000, 2000 మందు, లేకపోతే అసలు ఎలక్షన్స్ కూడా జరిగేవి కాదేమో అన్నంత భ్రమలో క్రియేట్ చేసారు. దెన్ చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎట్లా డెవలపింగ్ ఉంటుంది సొసైటీలో చూస్తున్నాం కదా మనం కూడా. సో దాన్ని ఎంత ప్రెస్టేజ్గా తీసుకొని ఎంత నిర్వీర్యం చేస్తున్నారు వాళ్ళ సేవల్ని అనేది మనకు తెలుసు. అయినా కూడా మనం క్వశ్చన్ రైజ్ చేయం, దేన్ని మాట్లాడడం, దేన్ని స్పందించాం.
మనం కూడా అందరిలా ఒకరిలా మనం కూడా మనకు పదో పరక వస్తే తీసుకుంటున్నాం, జేబులో పెట్టుకుంటున్నాం, ఓటేసి వస్తున్నాం. సో ఇక్కడ వరకే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన స్పందనే అయిపోయింది. ఇంతకుముందు ఎట్లుంటుందంటే ఏదైనా సమస్య వస్తే ఒకరికొకరు మాట్లాడుకోవడం కానీ, చర్చించుకోవడం కానీ ఏదైనా ఉంటుండే. ఇప్పుడు అసలు ఆ చర్చలు లేవు, ఏం లేవు, ఎట్లేవు. ఇప్పుడు లిటరల్గా పరిస్థితి ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ప్రతి ఊర్లో. ఆ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ని చూసి ఎవడు ఏమనుకుంటాడో అన్న ఉద్దేశంతోనే కూడా అట్లీస్ట్ ఆ మెసేజ్ కూడా చేయకుండా మన లోపల ఉన్న భావాల్ని, మనం అనుకున్న విషయాల్ని, మనం ఏదైతే చేంజెస్ అనుకుంటున్నామో వాటిని కనీసం మనం ఎక్స్పోజ్ చేయట్లేదు, చెప్పట్లేదు. అట్లాంటి భయంకరమైన పరిస్థితులను కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో ఇట్లాంటి టైంలో ఇట్లాంటి సినిమాలు అవసరం. అంటే ప్రజల్ని చైతన్యపరచాలి. సో ఏం జరుగుతుందో లిటరల్గా మనము లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ అనుకుంటా వేదాంత మీడియా వాళ్ళు అక్కడ కొంచెం ఫోకస్ చేసారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక పల్లెటూరులో కుల వివక్ష గురించి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నిజంగానే జరుగుతున్నాయి కూడా కొన్ని. ఇప్పటికి కూడా అంటే అణగారిన వాళ్ళని, లేకపోతే కొంచెం తక్కువ కులం వాళ్ళని గుళ్ళోకి రానియట్లేదు, ఇంట్లోకి రానియట్లేదు, ముట్టట్లేదు, మాట్లాడట్లేదు. సో ఈ కాలంలో ఇట్లాంటివి అవసరం లేదు. సో మనం ఉన్నది జంజీ. సో ఈ సిచ్యువేషన్లో మనం చాలా చైతన్యంగా ఉండాలి. కానీ మనం ఇంకా కొన్ని విషయాలు ఇరుక్కపోతున్నాం. చాలా అంటే చాలా. లిటరల్గా నేను అసలు ఈరోజు ఈ టాపిక్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే నేను దండోరా రివ్యూ చెప్తూ అసలు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలనే వచ్చినాను నేను. ఎస్పెషల్లీ నాకు ఏంటంటే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు మాట్లాడినారు. అదే ఆడపిల్లల వస్త్రధారణ పైన కానీ, సో వాటన్నిటి మీద డిస్కస్ చేసిండు. మంచిదే. అయితే శివాజీ గారు కూడా మాట్లాడుతూ ఏంటంటే కొన్ని అంటే వాడకూడని పదాలు, అంటే ఐ మీన్ అట్లాంటి పదాలు వాడిండు. సో దీనివల్ల ఏంటంటే చాలామంది రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది అంటే దీన్ని మొత్తానికి ఒక ఫెమినిజం లాగా మళ్ళీ బగ్గుమన్నది ఫెమినిజం అనేలాగా దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం కూడా డిస్కస్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే శివాజీ గారు మాట్లాడిన టాపిక్ ఏంటంటే మీరు అంటే ఇప్పుడు సమాజంలో చాలా జరుగుతున్నాయి. చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు ఏమైపోతుందంటే సో ఎవరు మాట్లాడరా, లేకపోతే అంటే ఇంత పెద్ద మనమే అంటున్నాం అంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఉన్నారు. ఇట్లాంటి అమ్మాయిలకి ఏదైనా జరిగినప్పుడు మీరు అసలు స్పందించరా, మీరు అసలు మాట్లాడరా, మీరు అసలు యాక్టర్సే కాదు, మేమే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని మనమే మాట్లాడుతున్నాం కదా. ఇట్లా మాట్లాడినప్పుడేమో దాన్ని రివర్స్గా పోర్ట్రేట్ చేస్తున్నాం. సో కరెక్టే, అతను మాట్లాడిన దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. శివాజీ గారు మాట్లాడిన దాంట్లో అన్ని మిస్టేక్సే ఉన్నాయా అంటే శివాజీ గారు మాట్లాడింది మొత్తం తప్పేనా? అసలు ఎలా అందులో ఉన్న ఒక విషయం కూడా ఎలాంటిది జనాలకు అసలు అవసరమే లేదా? సో మరి ఎందుకు జరుగుతున్నాయంటే ఈ రేపులు ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనమే మాట్లాడుతున్నాం, చాలా మాట్లాడుతున్నాం. అసలు మీరు మనుషులు కాదు, మీకు మానవత్వం లేరు, ఒక్కరు స్పందించరు దీనిల మీద, అనవసరంగా ఏదేదో దానిల మీద స్పందిస్తారు, దానిల గురించి మాట్లాడతారని అంటున్నారు కదా. సో వీటి మీద ఎందుకు స్పందించే ఎస్పెషల్గా నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే మనం సపోర్ట్ చేద్దాం. అంటే లేడీస్కి అందరం సపోర్ట్ చేస్తాం. సో ఉన్నది అంటే మనకు కూడా స్వేచ్ఛ కావాలి, అందరం స్వేచ్ఛ గురించి పోరాడాలి, అన్నీ చేయాలి. వాస్తవమే, కరెక్టే. వాళ్ళు కూడా అంటే వాళ్ళ డ్రెస్సింగ్ మీద వాళ్ళకు అంటే కనీస రైట్స్ లేవా, స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ అవసరమే, కరెక్టే, వాస్తవమే. కానీ ఇవి జరుగుతున్నప్పుడు మీరు కూడా స్పందించారు కదా, ఎస్పెషల్లీ లేడీస్ కూడా స్పందించారు కదా. సో అది కదా అంటే ఇప్పుడు తన హీరోయిన్స్ కూడా స్పందించారు కదా చాలా. ఇప్పుడు ఊర్లలో 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లేడీస్ వరకు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం. ఎస్పెషల్లీ ఏంటంటే ఇంకా జనాలు ఏదైనా ఇప్పుడు ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. అంటే మనకు ఉన్నదానిలో ఒకే ఒకటి సోషల్ మీడియా. పెడితే ఓపిక ఉంటే మనం పోస్ట్ పెడతాం, అది లేకపోతే అసలు మనం మూసుకొని కూర్చుంటాం. సో ఇది జరుగుతుంది. సో దీని మీద మనం మాట్లాడుతున్నాం, చర్చ వార్త నడుస్తుంది, కరెక్టే, వాస్తవమే. శివాజీ గారు అన్న మాటల్లో ఒక్కటి కూడా అసలు నిజమే లేదా? అంటే మన సాంప్రదాయాలు ఆచారాలు మనకు అవసరమే లేదా? అంటే ఇప్పుడు అంటే మనం మరి ఇండియా భారతదేశం అని మనం ఎందుకు పేరు పెట్టుకున్నాం? మరి ఫారిన్ కంట్రీస్లో ఇట్లాంటివి ఏం లేవు, మనం అక్కడ ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నారు, మనం ఇక్కడ ఎందుకు ఇలా అని మాట్లాడుతున్నాం, కరెక్టే, వాస్తవమే. మరి మనం ఇండియా అని పేరు ఎందుకు పెట్టుకున్నాం, భారతదేశం అని పేరు ఎందుకు పెట్టుకున్నాం? అంటే మన భారతదేశానికి పేరు ఉన్నదే సంస్కృతి సాంప్రదాయాల ఆచారాలు గౌరవించడానికి కదా. స్త్రీని అనగదొక్కడం అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం తప్పే.
కానీ మన స్త్రీని మనం గౌరవించుకోవడం కూడా మన బాధ్యతనే కదా. సో అతను అన్న దాంట్లో కొన్ని వర్డ్స్ వాడిండు, ఆ వర్డ్స్కే అతను కూడా అపాలజీ తీసుకుంటున్నాడు, అదంతా వాస్తవమే. కానీ జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యులు? ఎవడో ఒకడు మధ్యలో ఇట్లా చెప్పేటోని కూడా చెప్పనీయకుండా చేస్తున్నారు, కరెక్టే. ఇప్పుడు ఎస్పెషల్లీ నాదే కాదు, కొన్ని వేల మంది ప్రశ్న ఏంటంటే, మీరు ఇప్పుడు ఎవరైతే శివాజీ అన్న మాటల్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళేది, వీళ్ళు పోయేది, వీళ్ళు ఉండే బతికే విధానం అంతా ఎక్కడంటే, మీరు లగ్జరీ కార్లలో పోతూ మీరు పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటుంటారు కాబట్టి మీకు ఒక బౌన్సర్స్ ఉంటారు, బాడీ గార్డ్స్ ఉంటారు, మీకు చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, అన్ని విధాలుగా రక్షణ ఉంటుంది. సో మీ నుంచి ఇన్స్పైర్ అయిన ఎవరైతే బయట లేడీస్ కానీ, బయట ఆడపిల్లలు కానీ, బయట ఇంకా ఎవరైనా కానీ ఉన్నారు కదా, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మీలాగానే స్కర్ట్స్ లాంటి వేరే వేరే డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు ఒకవేళ ఇట్లాంటి స్వేచ్ఛ కావాలి, ఇది కావాలని అంటే వాళ్ళకి ఎలాంటి భద్రత ఉండదు, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలో వాళ్ళు ఉండరు, కామన్ పీపుల్స్ మధ్య తిరుగుతుంటారు, అందులో ఒకడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. సో జరగరానివి జరుగుతుంటాయి. అప్పుడు కూడా మీరు మాట్లాడరు. మీరు మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు ఉన్న మీ ప్రపంచంలోనే మీరు మాట్లాడుతున్నారు, అంతవరకు కరెక్టే. సో కరెక్టే. కొంతమంది కూడా అంటున్నారు అంటే శివాజీ గారు ఆడవాళ్ళ గురించి ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారని చెప్పుకోవడం కంటే, సో మీరు మగవాళ్ళకు కూడా మీరు బుద్ధి చెప్పుకోండి అని అంటున్నారు, కరెక్టే, వాస్తవమే. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ డ్రెస్ సెన్స్ ఎలా ఉంది, మీరు ఇట్లా ఉంటే కరెక్ట్ కాదని చెప్తున్నావు, కరెక్టే. కానీ అది మీ చూపు కూడా కరెక్టే ఉండాలని చెప్పడంలో తప్పేం లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఉండొచ్చు, శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పులు కూడా ఉండొచ్చు. కానీ మంచిని కూడా మనం గుర్తించాలి కదా. గుర్తించలేకపోతే వచ్చే కష్టాలు కూడా మనకే కదా. సో దీని అన్నిటి మీద నేను మాట్లాడిన మాటలు మీకు అర్థమయ్యే ఉంటాయి. సో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనందరం పోరాడేది కూడా దేనికోసం అంటే ఒక మంచి చైతన్యంగా ఉండాలనే ఆలోచిస్తున్నాం కాబట్టి, సో ఎవరు కూడా దీన్ని తప్పుగా అనుకోవద్దు. మీ ప్రతి ఒక్క ఆలోచనని అభిప్రాయం రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలాగే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.